హాయ్ ఎవ్రీవన్, నేను త్రయంబకేశ్వర్ అండ్ చుట్టుపక్కల విజిట్ చేసిన ప్లేసెస్ గురించి ఈ వీడియోలో చెప్దామనుకుంటున్నాను. ఫస్ట్ మేము షిరిడీకి వెళ్ళి ఆ తర్వాత త్రయంబకేశ్వర్ వెళ్దామని తత్కాల్ టికెట్స్ నాగర్స్కల్ బుక్ చేసుకున్నాము. తిను నా 10th క్లాస్ ఫ్రెండ్, తనతో ఫస్ట్ టైం వెళ్తున్నాను ట్రిప్కి. అండ్ ట్రైన్ ఎక్కిన తర్వాత డిసైడ్ అయినా ఫస్ట్ ఔరంగాబాద్ విజిట్ చేసుకుని తర్వాత షిరిడీ వెళ్దామని చెప్పేసి అక్కడ నుండి ఆటో బుక్ చేసుకుని స్టార్ట్ చేసామన్నమాట. తర్వాత మేము టీ తాగేసి టిఫిన్ చేసినాం, కానీ అక్కడ టిఫిన్ అంత టేస్ట్ అనిపించలేదు. ఓకే అనిపించింది, కానీ అక్కడ హ్యాండ్ వాష్కి ఉన్న వ్యూ మాత్రం చాలా బాగుంది అనిపించింది. ఇంకా టెంపుల్కి స్టార్ట్ అయిపోయినాము. ఈ టెంపుల్ వచ్చేసి కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం టెంపుల్. లోపలికి కెమెరా అలౌడ్ లేదు, అందుకని ఇది పక్కన ఉన్న శివాలయం అనమాట. కృష్ణేశ్వర్ టెంపుల్ లోపల చాలా బాగుంది. ఇంకా అక్కడ నుంచి వచ్చేసి మళ్ళీ ఎల్లోరా కేవ్స్కి వెళ్ళిపోయినాం అనమాట. అక్కడ టికెట్ తీసుకున్నాం. ఎంట్రీ టికెట్ 180 రూపీస్ అయింది మా ఇద్దరికి కలిపి. ఇది బయట ఎంట్రీ అనమాట. చాలా బాగా అనిపించింది నాకు ఎల్లోరా కేవ్స్. ఇక్కడ శిల్పాలను చెక్కే విధానం కానీ అంటే చాలా బాగా అనిపించింది. ఒకసారి మీరు కూడా దాన్ని చూసేయండి. వావ్, ఇంత బాగుంది కదా. ఇది ఎల్లోరా కేవ్స్లో ఉందన్నమాట. లింగంలో చాలా పెద్దగా ఉంది, బాగుంది. శ్రవంతి, ఇలాంటి కేవ్స్ అక్కడ చాలా ఉన్నాయి, బట్ ఇది మెయిన్ అనమాట. ఎల్లోరా కేవ్స్లో చూడడానికి చాలా అందంగా ఉంటుంది. అక్కడ నుంచి మనం కొంచెం బయటకు వచ్చేసిన తర్వాత అక్కడ వాటర్ ఫాల్ ఉంది. అది ఎంత బ్యూటిఫుల్, ఎంత పీస్ఫుల్ ఉందంటే చూడండి, ఎంత బాగుంది. చాలా పీస్ఫుల్గా ఉంది అనమాట. సూపర్ ఉండే వాటర్ ఫాల్ మాత్రం. మాకు అక్కడ నుంచి వచ్చేసిన తర్వాత ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళాం దర్శనం చేసుకోవడానికి. ఆంజనేయ స్వామి టెంపుల్ని దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ నుంచి ఇది దేవగిరి పోర్టు. అక్కడ నుంచి వచ్చేసి మళ్ళీ తాజ్మహల్కి వెళ్ళాం అనమాట. అక్కడ టోకెన్ టికెట్స్ తీసుకొని తాజ్మహల్ని కూడా విజిట్ చేసి ఎంజాయ్ చేద్దామని అక్కడికి వెళ్ళిపోయినాం. అక్కడ కూడా చాలా చిల్ అయినాము, మస్తు ఎంజాయ్ చేసినాం అక్కడ కూడా. కొంచెం ఇంకా అక్కడ నుంచి మీ తాజ్మహల్ పైకి వెళ్ళి అక్కడ మా చిన్న కుళ్ళు జోకులు నచ్చినాయి అనమాట. డోంట్ బీ సీరియస్. అక్కడ కుళ్ళు జోకులు వేసుకుంటూ నవ్వుకున్నాం ఇద్దరము, టైంపాస్ కాక. కానీ వ్యూ చాలా బాగా అనిపించింది చూడ్డానికి. లిటరల్లీ చాలా బాగుండే. అయితే నేను పోట్ ఎక్కుతాను అని అన్నాను నా ఫ్రెండ్ తోటి. తను ఆ పోట్ ఎక్కు అని సావగొట్టింది లిటరల్లీ. ఫోర్ట్ ఎక్కుతాను అని అంటున్నాను కదా. ఫోర్ట్ నా ఫ్రెండ్ అంటుంది కదా, ఫోర్ట్ ఏంటో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నిజంగా నా ఫోర్ట్ ఎక్కడం కోసమే నేను ట్రిప్ ప్లాన్ చేసినాను యాక్చువల్గా. చూద్దాం, నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు ఎక్కినానా లేదా అని. ఆడ ఫిలిం చేసిందట.
మనం చుట్టూ తిరుగుదాము. రెడీ 1 2 3. ఇంకా అక్కడ మినీ తాజ్మహల్ దగ్గర కొన్ని ఫొటోస్ దిగేసి అక్కడ నుంచి ఔరంగాబాద్ బస్ స్టేషన్కి వచ్చేసి సిడి బస్ ఎక్కేసాము. ఇద్దరికి అరౌండ్ 240 రూపీస్ పడింది టికెట్. ఇంకా రీచ్ అయ్యేసరికి 7:30 అయ్యింది. ఇంకా అక్కడ నుంచి గబగబా రెడీ అయిపోయినాం, టెంపుల్కి వెళ్ళిపోదాం, షిరిడి సాయిబాబా దర్శనం చేసుకుందామని గబగబా రెడీ అయిపోయి వెళ్ళిపోయినాం అనమాట దర్శనానికి. తర్వాత దర్శనం చేసుకుని వచ్చి అప్పటికే లేట్ అయిపోయింది, అన్నీ క్లోజ్ చేసేసారు. మేము దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి జస్ట్ అక్కడ ఏదైనా అట్లా ఆస్వాదించేసి రిలాక్స్ అయిపోయి అక్కడ నుంచి చిన్నగా రూమ్కి వెళ్ళిపోయినాం అనమాట. అయిపోయింది మా డే అక్కడితోటి. ఇంకా సెకండ్ డే ఎట్లా గడిచిందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం.